గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై అనే మాటను ధ్యానించుకుందాం. యేసుక్రీస్తుని ధరించుకోండి అన్నారు. మనం ధరించుకోవడం అంటే ఒక షర్టును ధరించుకోవడం, ఒక డ్రెస్ని వేసుకోవడం తెలుసు. యేసుక్రీస్తునే ఒక వస్త్రంగా ధరించుకోండి. బైబిల్లో అనేక చోట్ల నీతిని వస్త్రముగా ధరించుకొనుట, క్లోత్డ్ విత్ హ్యూమిలిటీ దీనత్వాన్ని వస్త్రంగా ధరించుకొనుట, రక్షణ వస్త్రం కలిగి ఉండుట, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పౌలు భక్తుడు యేసుక్రీస్తునే వస్త్రంగా ధరించుకోండి అన్నాడు. దానివల్ల లాభం ఏంటండి అంటే నెక్స్ట్ సెంటెన్స్లో శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనం యేసుక్రీస్తుని కలిగి ఉండి యేసుక్రీస్తుని ధరించిన వారమై దాని కొరకు మనం ప్రయాసపడినప్పుడు ఒక ప్రక్క శరీరం ఏమో ఈ లోకాశల మీదకి వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తుని కలిగి ఉండాలి, యేసుక్రీస్తుని సంపూర్ణంగా ధరించి నేను ఉండాలి అని దాని మీద మనం ఎప్పుడైతే మనసు నుంచి ప్రయత్నిస్తామో శరీరం కోరుకునే కోరికల మీద మనం ఆలోచన కూడా చేయడానికి అవకాశం ఉండదు. అసలు యేసుక్రీస్తుని ధరించుకోవడం అంటే ఏంటి? ఉదాహరణకి మనల్ని చూచువారు యేసుక్రీస్తుని చూడగలగాలి. వాస్తవంగా ఉండేది మనమే, కానీ మనం చచ్చి క్రీస్తు మనలో బ్రతకాలి. మనం చూచువారు యేసయ్యను చూడాలి. యేసయ్య రక్తం మనలో ప్రవహించాలి. యేసయ్య రక్తం మనలో ఉన్నదంటే ఎలాగా? క్రీస్తు యేసు రక్తము మన ప్రతి పాపముల నుండి మనను పవిత్రపరచును. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అంటే నా పాపపు జీవితము తొలగింపబడి క్రీస్తు రక్తములో నేను నీతిమంతునిగా మార్చబడ్డాను. ఎప్పుడైతే ఈ విశ్వాసం మనలో ఉంటుందో మనం క్రీస్తు రక్తంలో నీతిమంతులుగా మార్చబడతాం. క్రీస్తు హృదయం కలిగి ఉండేట అంటే ఏంటి? యేసయ్య హృదయము దేనితో నింపబడి ఉన్నదండి? అనేక చోట్ల బైబిల్లో యేసు తన హృదయమందు కనికరముతో నింపబడి, జీసస్ ఫిల్డ్ విత్ కంపాషన్ అనే మాట ఉంటుంది. కనికరం, కాపరు లేని గొర్రెలని కనికరం. అయ్యో వీరు 3 రోజుల నుంచి ఏమి ఆహారం తినకుండా ఇక్కడే ఉన్నారు, వారిని భోజనం పెట్టకుండా నేను పంపించను అని చెప్పి వారి మీద కనికరం. మనము కూడా క్రీస్తుని ధరించిన వారమైతే ఆపదలో, ఇబ్బందులో, అవసరతలో, కష్టములు ఉన్న వారిని చూసినప్పుడు కనికరము మన హృదయం నుంచి పుట్టుకు రావాలి. అప్పుడు క్రీస్తు మనలో ఉన్నాడు, మనం క్రీస్తుని ధరించిన వారమని మనకు అర్థమవుతుంది. అలాగే క్రీస్తు హృదయం కనికరంతో నింపబడితే క్రీస్తు యేసు యొక్క మనస్సు గురించి పౌలు భక్తుడు అంటారు, మీరు క్రీస్తు యేసు యొక్క మనస్సు కలిగి ఉండి అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో. క్రీస్తు యేసు యొక్క మనసు అంటే ఏంటండి? హ్యూమిలిటీ, దీనత్వం, మనల్ని మనం తగ్గించుకోవడం, మనల్ని మనం హంబుల్ చేసుకోవడం. ఫిలిప్పీ 2:5లో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఏ మనసట? దాసుని రూపములో మారినంతగా ఆయన తను తాను తగ్గించుకునే మనస్సు. కాబట్టి క్రీస్తు యేసునకు ఎటువంటి మనసు ఉందో అటువంటి మనసు కలిగి ఉన్నప్పుడు, ఆ తగ్గింపు జీవితం ఉన్నప్పుడు క్రీస్తుని ధరించుకున్న వారం అవుతాం. క్రీస్తు యేసు యొక్క నోటిని పోలి ఉండాలి. యేసుక్రీస్తు నోటి నుండి ఎటువంటి మాటలు వచ్చాయట? మన నోటి నుంచి ఎప్పుడు ఎటువంటి మాటలు రావాలని కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో పౌలు చెప్పారంటే, మీ సంభాషణ ఉప్పి వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలది గాను కృపా సహితముగాను ఉండనీయుడి. మన మాటల్లో ఏం కనబడాలా? క్రీస్తు యేసు యొక్క కృప, క్రీస్తు యేసు యొక్క కళ్ళట. ఆయన పవర్ఫుల్ అగ్ని నేత్రములు కలిగిన వాడు. ఆయన చూపుతోనే దయ్యాలు పారిపోయాయి. మన కంట్లో దేవుని శక్తి ఉండాలి. మన నోటి మాటలో దేవుని కృప ఉండాలి. మన మనస్సులో ఆయన యొక్క దీనత్వం ఉండాలి. మన హృదయంలో ఆయన యొక్క కనికరం ఉండాలి.
మన రక్తము క్రీస్తు రక్తములో కడగబడినదై ఆయన యొక్క పవిత్రత ఉండాలి. ఇవన్నీ మనలో కలిగి ఉన్నప్పుడు మనం క్రీస్తు యేసుని ధరించిన వారం అవుతాం. అటువంటి ఈ విధంగా ప్రతి ఏరియాలో మనము మన క్రీస్తుని కలిగి ఉండడానికి ప్రయత్నిస్తున్నప్పుడు శరీరము కోరుకునే కోరికల మీద మన మనసే ఉంచం. ఈరోజు దేవుడు చెప్తున్న ఈ వాక్య ప్రకారంగా క్రీస్తు యేసుని కలిగి ఉండడానికి దివారాత్రులు ప్రయత్నిద్దాం. ఈ లోకానికి మనలో క్రీస్తు యేసుని చూపిద్దాం. తద్వారా శరీర కోరికలను ఏమాత్రము నెరవేర్చకుండా, కనీసం ఆలోచన చేయకుండా దేవుడు మనల్ని రక్షిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తును పోలి నడుచుటకు నీ పరిశుద్ధ ఆత్మ సహాయం మాకిచ్చి అన్ని విషయములలోనూ క్రీస్తుని పోలి జీవించే భాగ్యం మాకు ప్రసాదించమని, అది నీ కృప వల్ల మాత్రమే సాధ్యమయ్యా. అట్టి భాగ్యం మాకు దయచేయమని, శరీర కోరికలు నెరవేర్చుటలో కానీ, కనీసం వాటి గురించి ఆలోచన చేయటం కానీ మాకు ఉండకుండా క్రీస్తుని పోలి నడిచే జీవితమే మాకు అనుగ్రహించమని యేసు పుణ్యనామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనలో దిగివచ్చి, మనపై దిగివచ్చి క్రీస్తు యేసుని పోలి నడిచే భాగ్యం మనకి దయచేయను గాక. ఆమెన్. God bless you. Have a very blessed day.